దేవుని నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ఉంటున్నాం. మన రీతిగా ఈ సమయంలో ఇప్పటి వరకు మరి పాటల్లోనూ, కీర్తనలోను, సాక్ష్యంలోను, ఆరాధన, ఆత్మారాధనలోను దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు తన వాక్యం ద్వారా నీతో, నాతో, మనతో ఆయన సూటిగా మాట్లాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడా? హల్లెలూయా. మన రీతిగా దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విన్నాం. సమయాన్ని వృధా పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటూ ఆయన మనతో మాట్లాడే ప్రతి మాట, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది ప్రకటన గ్రంథంలో నుంచి దేవుడు మనతో కొన్ని వారాల నుంచి, నెలల నుంచి మాట్లాడుతున్నాడు. ఇది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ప్రకటన గ్రంథం వినాలన్నా, ప్రకటన గ్రంథం బోధించాలన్నా, ప్రకటన గ్రంథం గురించి వివరించాలన్నా బోధకుడికైనా సేవకుడికైనా చాలా కష్టతరమైనది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు తప్ప మరి ఎవరు కూడా బోధించలేరు. హల్లెలూయా. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ ప్రకటన గ్రంథముల గురించి మనకు బోధించబడుతుంది అంటే మనము ఏమై ఉన్నామంట? అదృష్టవంతులము. ఎవరము? అదృష్టవంతులము. రెండవది ధన్యులము అని చెప్పాలి. ధన్యత, గొప్పవారము అని చెప్పాలి. ఎందుకనంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు సాధారణంగా ఎవ్వరు కూడా మాట్లాడరు. కారణం ఏంటంటే దాని గురించి మాట్లాడాలన్నా, వివరించాలన్నా, బోధించాలన్నా కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ పని చేయగలరు. మనుషుడిగా ఎవరైనా బోధిస్తే అది తప్పు. ఎందుకు అనంటే మనుషుడు బోధించలేడు కనుక. ప్రకటన గ్రంథం ఇట్సెల్ఫ్ ఏంటిదనంటే, రెవల్యూషన్ ఏంటిదనంటే, పరిశుద్ధాత్ముడు పద్మసు ద్వీపంలోనికి యోహాను గారిని తీసుకొని వెళ్ళి అక్కడ అనేకమైన విషయాలను బోధించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధాత్ముడే మనకు బోధించాలి, పరిశుద్ధాత్ముడే వివరించాలి. ఎందుకనంటే ఆయన మాత్రమే దానికి అర్హుడు, ఆయన మాత్రమే అన్ని ఎరిగినవాడు. మనుషులకి ఏమీ తెలియదు అనగా నాకు ఏమీ తెలియదు. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, బోధించగలుగుతున్నానంటే అది కేవలము దేవుని యొక్క ఆయన గొప్ప కృపని అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మరి ప్రకటన గ్రంథంలో ఉన్న అనేకమైన విషయాలు దేవుడు మనకు బోధిస్తున్నాడు. అది కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఏమి అంటే ఆ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, పరలోకంలో ఉన్నటువంటి ఆ వెలుగు, మహిమ, లేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయో దేవుడు మనకు చాలా స్పష్టంగా ఆయన మనకు వివరిస్తూ వచ్చాడు. ఎవరు అక్కడ ఉంటారు, ఎవరు వెళ్తారు అని కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రోజున 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనము నుంచి మనం చూసుకుందాం. మొదటిగా 3వ వచనం చదవాలని మనం చేస్తూ ఉంటున్నాను. శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దాని యొక్కయు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమును దానిలో ఉండును. ప్రార్థన చేసుకుందాం. మా వీటిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా నాతో మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరం చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చేసుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వాక్యము సెలవిస్తున్న మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన 3వ వచనంలో ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు. దేనిలో ఉండదు అనంటే పరలోకంలో ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా ఉండదు అంటున్నాడు ఆయన. ఏంటిది శాపగ్రస్తమైనది అనగా, లోకంలో మనము ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన వ్యాధులు, రోగాలు, బలహీనతలు, నొప్పులు, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, నష్టాలు, రకరకాలమైనటువంటి సాతాను శోధన, మాంత్రిక తాంత్రిక చేతబడి క్రియలు, దయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, రోగపీడిత ఆత్మలు,
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా శాపగ్రస్తమైనవి. ఈ శాపగ్రస్తమైనవి ఏవి కూడా పరలోకంలో ఉండవు అంటున్నాడు ఆయన. ఇక మీదట శాపగ్రస్తమైనవి ఏవి కూడా అందులో ఉండవు. ఇది దేవుని వాక్యము మనకు చెబుతూ ఉన్నటువంటి మాట. కాబట్టి ఆయన మనతో మాట్లాడిన మనకు చెబుతున్న మాట ఏంటంటే, శాపగ్రస్తమైనది, మనకు శాపము కలిగించేవి, మనకు బాధలు కలిగించేవి, మనకు వేదనలు కలిగించేవి, మనకు సమస్యలు కలిగించేవి, మనకు భయంకరమైన ఇబ్బందులు కలిగించేవి ఏవి అందులో ఉండవు. ఈ లోకంలో ఏవైతే ఉన్నాయో, ఈ లోకంలో ఏవైతే మనల్ని ఇబ్బంది పెట్టాయో అవి ఏవి అందులో ఉండవు. అందులో పరలోక రాజ్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ దేవుని ఒకసారి మహిమపరుద్దాం. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అందులో ఉండవు. ఎందులో అంటే పరలోకంలో ఉండవు. ఉండవు అంటే ఉండవు. ఎందుకు ఉండవు అని అంటే అది రక్త మాంసములతో కూడుకున్నటువంటి శరీరము అక్కడ ఉండదు కనుక, ఇది రక్త మాంసంతో కూడుకున్న శరీరము కనుక ఇక్కడ చావు ఉంటుంది, అక్కడ చావు ఉండదు. శాపగ్రస్తం మొదటిగా మెయిన్ ఏంటిదనంటే మరణం. ఏంటిదండి? మరణం. ఆ మరణం అనేది అక్కడ ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే వాక్యం చెబుతూ ఉంది. చదవండి దయచేసి ఒక మాట మనం చదువుదాం దయచేసి. 2వ వచనం. సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజ్యం వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను, ఆ నది యొక్క ఇవలను అవలను అంటే ఈ ప్రక్కను ఆ ప్రక్కను జీవ వృక్ష ఫలములుండును. హల్లెలూయా. ఏ వృక్ష ఫలం? జీవ వృక్ష ఫలం. ఆది కాండంలో వెళ్తే 3వ అధ్యాయంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట చెప్తూ ఉంటారు. 3వ అధ్యాయంలో 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెట్టులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. చాలండి. ఏమంటున్నాడు? జీవించునేమో అని. ఆమేన్. హల్లెలూయా. చదవమ్మా. దేవుడైన యెహోవా ఏదెను తోటలో నుండి ఏ నేల నుండి తీయబడినో, ఏ నేలను తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదైనా తోట నుండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకో విధంగా చెప్పాలంటే వెళ్ళగొట్టాడు, పంపించి వేశాడు. ఆదాము ఇప్పుడు ఏమయ్యాడు? మనలో ఒకరి వంటి వాడయ్యాడు కనుక చేయి చాచి జీవ వృక్ష ఫలమును తీసుకొని తింటాడేమో అని వాడిని ఏం చేశాడంట? ఏ నేల నుంచి తీసాడో ఆ నేలను సేద్యపరచడానికి ఏదైనా తోటలో నుండి బయటికి తోలి వేసినట్టుగా వాక్యం చెప్తూ ఉంది. ఇప్పుడు ఈ జీవ వృక్ష ఫలమును మనకు అక్కడ విరివిగా ఉంటాయి. ఇటు ప్రక్క అటు ప్రక్క ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది ఇరు ప్రక్కల జీవ వృక్షములు ఉండును. ఆ జీవ వృక్షములకు పండ్లు ఉండును. వాటిని మనము తినువారమై ఉన్నాం. హల్లెలూయా. ఏమై ఉన్నాం? తినువారమై ఉన్నాం. నిరంతరము జీవించేవారమై ఉన్నాం. దేర్ విల్ బి నో డెత్. మనకి అక్కడ మరణం లేదు, కేవలము జీవం మాత్రమే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట, ఆ జీవ వృక్ష ఫలములను మనము తినువారమై ఉన్నాం. ఆ జీవ వృక్ష ఫలములు మనల్ని జీవింప చేస్తాయి, నిరంతరము శాశ్వతముగా జీవించేటట్టుగా చేస్తాయని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. మరణం అనేది ఇక్కడ మనకు ఏలుబడి చేయదు. ఇక్కడ మరణం ఏలుబడి చేస్తుంది, కానీ అక్కడ మరణం ఏలుబడి చేయదు. అక్కడ ఏముండదంట? ఈ లోకంలో ఉన్న శాపగ్రస్తమైనది ఏది అందులోకి ప్రవేశించదు. హల్లెలూయా. ఏది ప్రవేశించదు, ఏది ప్రవేశము లేదు, దేనికి ప్రవేశము లేదు. కాబట్టి అక్కడ ఉన్నది కేవలం దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కార్యములు మాత్రమే. ఆయన
మాత్రమే అక్కడ ఉంటాడు, ఆయన మాత్రమే మనం జీవింపచేస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం మనతో మాట్లాడుతున్న విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వారు. కాబట్టి జీవము 3వ వచనం మళ్ళొక్కసారి చదవాలని మనం చేస్తూ ఉంటున్నాం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది? ఆమేన్. హల్లెలూయా. శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదని వాక్యం చెప్తుంది. జీవాహారము జీవాజలనది పచ్చిక బయలలో మచ్చికతో నడుపును. జీవాహారము జీవాజలనది పచ్చిక బయలలో మచ్చికతో నడుపును. దేవుని వాక్యం సర్విస్తాం. జీవాహారము జీవజలనది పచ్చిక బయలలో మచ్చికతో నడుపును. తర్వాత ఏమైనా స్వస్థపరచును, శుద్ధాత్మతో నింపును, శాంతి సంతోషము సంపూర్ణ చేయును. ఇది ఎక్కడ? పరలోకం. ఇక్కడ ఎటు చూసినా కష్టాలే, ఎటు పోయినా కష్టాలే, ఎక్కడ కూర్చున్నా కష్టాలే, ఏం మాట్లాడినా కష్టమే, ఏం విన్నా కష్టమే, ఏం చూసినా కష్టమే. హల్లెలూయా. అన్నిటికీ మనకు బాధలే. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన సన్నిధిలో ఉన్న వారికి ఇక్కడైనా సంతోషమే, ఆయనలో ఉన్న వారికి ఇక్కడైనా సంతోషమే. కారణం ఏంటంటే వాటిని పట్టించుకునేవాడు కాదు కాబట్టి. మనం పట్టించుకుంటే మనకు కష్టం, మనకు నష్టం, మనకు బాధ, హృదయ వేదన, మనస్సుకు నొచ్చుకుంటాం. హృదయంలో భారం ఉంటుంది, వేదన ఉంటుంది, కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది. వీటన్నిటిని తట్టుకోలేక కొంతమందికి మగవాళ్ళకైతే హార్ట్ అటాక్ వస్తుంది, ఆడవాళ్ళకైతే ఏమి రాదు. హల్లెలూయా. ఆలోచించి ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సర్విస్తున్న మనం చూస్తూ వచ్చినాం. ఇక్కడ జీవవృక్ష ఫలములు ఉండును, వాటిని తింటారు, వారు పరిపూర్ణంగా సంపూర్ణంగా మొత్తం జీవము కలిగి ఉంటారని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది నెలకు నెల నెలకు 12 కాపులు కాయను. నెల 12 కాపులు ప్రతి నెల కాస్తూనే ఉంటాయి, నువ్వు తింటూనే ఉంటావు. హల్లెలూయా. కాబట్టి మీద శాపగ్రస్తమైనది ఏది దాంట్లో ఉండదు. ఏది శాపగ్రస్తమైనదో అది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం మాత్రము దాంట్లో ఉంటుంది.
ఏముంటుందంట? గొర్రెపిల్ల యొక్క సింహాసనం అక్కడ ఉంటుంది. అంటే ఆయన లోక పాపములను మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు ఆ సింహాసనాసీనుడుగా ఉంటాడు. ఆ సింహాసనాసనుడిగా ఆయన ఉంటాడని వాక్యం చెప్తుంది. ఆయనే సింహాసనాసనుడై ఉంటాడని వాక్యం చెప్తుంది. ఆయన ఇక్కడ కూడా సింహాసనాసనుడిగానే ఉంటాడు. ఇక్కడ ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన్ని స్వీకరిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరైతే తమ హృదయాలను తెరిచి ఆయన సింహాసనాసనుడిగా తమ హృదయంలో ఏర్పరచుకుంటారో వారు ప్రేమ దేవుని మీద ఆయన్ని వారి హృదయంలో, వారి జీవితంలో సింహాసనాసనుడిగా చేస్తారు. లోకంలో సింహాసనాసనుడే, పైన ఆయన సింహాసనాసీనుడే. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అనువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. ఆయన హృదయ ఆసీనుడుగా నువ్వు చేసుకోవాలి. వాక్యం అన్నది ఆయన అక్కడ మాత్రమే సింహాసనాసనుడా, ఇక్కడ కూడా హృదయంలో ఆయన సింహాసనాసనుడు. ఎవరు ఆయన సింహాసనాసనుగా చేసుకుంటారో ఆమేన్ హల్లెలూయా, వారిలో ఆయన నివాసము చేస్తారు, వారిలో ఆయన కార్యములు జరిగిస్తారు, వారిలో సమాధానం, వారిలో నెమ్మది, వారిలో మనశ్శాంతి, వారు ఏది కూడా పట్టించుకోరు, కేవలం ఆయన్ని మాత్రమే పట్టించుకుంటారు. ఆమేన్ హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మూడవ ప్రకటన గ్రంథంలో మనం 3వ అధ్యాయం మనం చూస్తాం. 20వ వచనంలో మనం గమనిస్తే అక్కడ అంటాడు, నేను హృదయం తలుపు నుండి తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీసినట్లయితే
నేను అతనికి దూపొచ్చదును, అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుమా. నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనంలో కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాడు వారిని కూడా నాతో కూడా నా సింహాసనమందు నేను కూర్చుండనిచ్చేదను. ఇదిగో తలుపు ఎదురు నిల్చుండి తట్టుచు ఉన్న తలుపు ఎదురు నిల్చుని తట్టుచుని ఎవడైతే తలుపు తీస్తాడో, ఏ తలుపు? హృదయం తలుపు తీస్తాడో, ఎవరైతే హృదయం తలుపు తీస్తాడో నేను వారిలో కలిసి భోజనము చేస్తాము అనగా నేను వారిలో సహవాసము కలిగి నేను వారిలో ప్రేమ దేపిన సమయాన్ని గడుపుతామని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. We will spend time together. ఆ యొక్క సమయాన్ని మేము గడుపుతాము, సహవాసం కలిగి మేము ఉంటామని దేవుని వాక్యం ద్వారా మనం కూడా గమనిస్తూ ఉంటున్నాం. ఇంకేమంటున్నా ఆయన? ఇదిగో నేను జయించువాడవడం. ఏం జయించాలి? ఈ శోధనను జయించాలి, ఈ శాపమును జయించాలి, ఈ పాపమును జయించాలి, చీకటిని జయించాలి, రోగమును జయించాలి, వ్యాధిని జయించాలి, నొప్పిని జయించాలి, రుగ్మతను జయించాలి, బలతను జయించాలి. నీలో ఉన్న ప్రతి విధమైన వాటిని అన్నిటిని కూడా, లోకంలో ఉన్న వాటిని యావత్తు కూడా నీవు జయించాలి. జయించువాడవడు. నేను జయించిన తండ్రి సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారం జయించు వారిని నేను నా సింహాసనం మీద కూర్చుండనిస్తా. గొర్రెపిల్ల యొక్క సింహాసనం మీద కూర్చుండనిస్తా. ఆ సింహాసనం పైన వారిని ఆశీర్లుగా చేస్తా. నా పైన నేను వాడిని కూర్చుండ పెట్టుకుంటా. అంటే నా ఒడిలో నేను కూర్చుండ పెట్టుకుంటాను. దేవుని వాక్యం ద్వారా గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తన గ్రంథంలో మనం వెళ్ళినప్పుడు కీర్తన గ్రంథంలో చక్కని మాట మనకు తెలియజేయబడతా ఉంది. చూడండి ఒకసారి దయచేసి ఒక చక్కటి మాట మనం గమనిస్తాం. ప్రేమ తెలిపించారా? ఆయన అంటాడు, గర్భవాసినది మొదలుకొని ఏమంటాడండి? నా 22వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుదాం దయచేసి. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయించు ఉండగా అమ్మా నీవే కదా నాకు నమ్మకము పుట్టించితివి. గర్భవాసిని మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు కూడా నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే, నా తల్లి యొక్క స్తన్యపానము చేయించునగా నీవే నాకు నమ్మకము పుట్టించితివి. గర్భవాసి అయినది మొదలుకొని, ఎప్పుడయ్యానో నాకు తెలీదు, కానీ అయినది మొదలుకొని నీవే నాకు ఆధారం. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు కూడా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నాకు ఆధారమైన యేసయ్యా అనుకుందును నీపై అనుక్షణము. నాకు
హల్లెలూయా. నా గర్భవాసిని అనేది మొదలుకొని నేను నీ పైన ఆనుకున్నా. నువ్వు ఆనుకోవాలి దేవుని పైన. వాక్యం అన్నది ఇర్మియా రాసిన గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో మనం చూసిన 3వ వచనంలో, ఎవరి మనసుని మీద ఆనుకొని ఉండను వారి పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. నువ్వు దేవుని పైన ఆనుకొని ఉండాలి. నువ్వు దేవుని పైన ఆధారపడి ఉండాలి. నువ్వు దేవుని ఎప్పుడైతే ఆశ్రయిస్తావో నీ యొక్క దేవుడు నీ జీవితంలో ప్రేమ దేవుని నీకు ఆదరణ, సమాధానం, నెమ్మదిని, మనశ్శాంతిని ఆయన నీకు కలగ చేయవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే నీ హృదయంలో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న వేదన, నీ హృదయంలో ఉన్న కష్టం, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్య ప్రేమ దేవుడు ఈ లోకంలో ఏ మనుషులు నీకు తీర్చలేకపోవచ్చు. కానీ నిన్ను చూస్తున్న నీ దేవుడు, నిన్ను కన్న నీ దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ప్రేమ దేవుడిగా ఆయన నడిపిస్తున్న దేవుడు, ప్రేమ దేవుడిగా నిన్ను ఆయన సన్నిధికి నడిపించినటువంటి నీ దేవుడు నీకు ఆ దేవుడుగా ఉంటాడు. ఎలా ఉంటాయన? ఆయనే ఆధారముగా ఉంటాడు. ఆయనే నీకు ఆశ్రయ కోటగా ఉంటాడు. ఆయనే నీకు ఆధారముగా ఉంటాడు. ఆయన నీకు నమ్మకమైన దేవుడు. ఎలాంటి దేవుడు ఆయన? నమ్మకమైన దేవుడు. ఈ లోకంలో ఎవరు నమ్మకపోవచ్చు, ఈ లోకంలో ఎవరిని విశ్వసించకపోవచ్చు, ఈ లోకంలో నేను ఎవరు చూడకపోవచ్చు. వాక్యం అంటుంది ప్రేమ దేవుని బిడ్డ, నీ హృదయంలో ఉన్న బాధని నీ తల్లి నిన్ను చూడకపోయినా, నీ కుమారుడు నిన్ను చూడకపోయినా, నీ యొక్క కుమార్తె నిన్ను గమనించకపోయినా, వాక్యం ఏమంటుందో తెలుసా అండి? ఆయన అంటాడు, నేనే నీ తల్లిని. ఒకరి తల్లి నేను ఆదరించే రీతిగా, ఒకరి తల్లి వారిని ఆదరించే రీతిగా నేను మిమ్మల్ని ఆదరించదను. కారణం ఏంటంటే నేను ఆదరణకు కర్తను అయ్యున్నానంటాడు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారని వాక్యం చెబుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనసు ఎరిగిన దేవుడు, హృదయాన్ని ఎరిగిన దేవుడు. వాక్యం చెబుతుంది ప్రేమ దేవుడు హృదయ అంతరంగములను పరిశోధించు దేవుడు అని వాక్యం చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సును, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు వాక్యం చెబుతున్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆదరించే దేవుడు ఆయన. గర్భవాసి అయినది మొదలుకొని నీవే ఏమంటున్నా, నీవే నీవే నాకు ఆధారమై ఉన్నా. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే, 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 నీవే. హల్లెలూయా. శ్రమ వచ్చి ఉన్నది, నాకు సహాయము చేయువాడు ఎవడనూ కూడా నాకు లేడు. నాకు దూరముగా ఉండకు. నాకు దూరముగా ఉండకు. నీ దేవుడికి దూరంగా ఉండడు. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకో, దూరంగా ఉండే దేవుడు కాదు, నువ్వు ఆయనకి దగ్గరగా. ఎలా దగ్గర అవుతావు ఆయనకి? ఉపవాసం ఉంటే దగ్గర అవుతావు. ఉపవాసము ఆయనకు దగ్గరగా చేస్తుంది, ఆయన సన్నిధికి చేరుస్తుంది, ఆయన పాద సన్నిధికి చేరుస్తుంది. నీ ఉపవాస ప్రార్థన నిన్ను కష్టపెట్టేవారు, నిన్ను శ్రమ పెట్టేవారు, నిన్ను దుఃఖ పెట్టేవారు, నిన్ను బాధ పెట్టేవారిని నీకు అనుకూలంగా మారుస్తుంది. వారికి అనుకూలంగా వారి హృదయంలో దేవుడు కార్యం చేస్తాడు, వారి హృదయంలో క్రియ చేస్తాడు. హల్లెలూయా. వాక్యం మరింతగా సెలవిస్తా ఉంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుడి వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నీ ప్రార్థన నీ జీవితంలో అద్భుతాన్ని సృష్టిస్తుంది. నీ ప్రార్థన ప్రేమ దేవుని సన్నిధిని అనుభవింప చేస్తుంది. ఆ అనుభవం నీకు ఏం చేస్తుందంట? దేవుని సన్నిధిలో సమాధానమును కలుగజేస్తుంది. ఆమేన్, ఆమేన్. కనుక నా ప్రేమ దేవుడు యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి 46వ అధ్యాయంలో 3వ వచనం చెప్తూ ఉంటాడు ఆయన. అమ్మా చదువు చదువు చదువు. ఎప్పుడంట? గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడియా. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకుని వాడును కూడా నేనే. నిన్ను చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే. నేను ఎత్తుకొనవచ్చు,
రక్షించువాడును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది. ఎందుకు అనంటే ఆయన అంటాడు 9వ వచనంలో, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకోండి. మీరు మర్చిపోయారు. 10 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 25 సంవత్సరాలు అయిపోయింది దేవుని నమ్ముకొని. ఇప్పుడు ఏమైపోయింది అంటే మీరు బాధపడుతూ ఉన్నారు. ఒక్కసారి పూర్వం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు పూర్వం జ్ఞాపకం చేసుకోమంటున్నా అంటే అప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఎలాంటిది, అప్పుడు నీ విశ్వాసం ఎలాంటిది, అప్పుడు నీ నమ్మకం ఎలాంటిది, అప్పుడు నీకు ఉన్నటువంటి నిరీక్షణ ఎలాంటిది, అప్పుడు నువ్వు మోకరించిన ఆ యొక్క మోకాల జీవితం ఎలాంటిది అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న మాట మాట్లాడాలి ఆశపడుతూ ఉన్నాడు. ఒకానొక సంఘంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ప్రేమ దేవుని బిడ్డ 3 పిల్లలు ఉన్నారు. 2 కుమారులు ఉన్నారు, 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. అందులో పెద్దవాడు ప్రేమ దేవుని బిడ్డరా మరి మంచిగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, చాలా పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మంచి జీవితం జీవిస్తూ ఉన్నారు, మంచి లైఫ్ జీవిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇంట్లో అందరూ కూడా బాగా మంచిగా పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు, మిగతా అందరూ చదువుకుంటూ ఉన్నారు. రెండోవాడు కూడా ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, పెద్దవాడు మాత్రం చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, మిగతా ఆడపిల్లలు ఇద్దరు చదువుకుంటూ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డ ఏది తక్కువ లేదు, అంతా బాగుంది. అయితే తల్లి మాత్రము ఏడుస్తూ ఉంది. ఏం చేస్తుంది? తల్లి ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు అనేసి ప్రేమ దేవుని బిడ్డ అడుగుదామని భర్త అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆయనకు భయం వేస్తుంది. ఎందుకనంటే ఏం చెప్పిందో, తనకి ఏం బాధ ఉందో, ఆ బాధను విని నేను తట్టుకోగలనా, ఆ బాధను విని ఆ బాధను చూసి నేను సమాధాన పరచలేకపోతే ఎలాగా అని భర్త అనుకొని ఆయన కూడా అలాగ ఉండిపోయాడు. ఇంకా ఆమె రోజు ఏడుస్తూనే ఉంది. రోజు ఏడుస్తా ఉంటే ఒక రోజున పెద్ద కుమారుడు చిన్న కుమారుడు చూసి అన్నకు చెప్పాడు. అన్నకు చెప్తే అన్న కూడా ఏదో అయి ఉండదు లేరా, దాంట్లో ఏముంది, మమ్మీ ఏదో ఒకసారి ఏడుస్తుంటుంది అంటే, లేదన్నా నేను చూస్తున్నాను ఆమె రోజు ఏడుస్తుంది అనేసి. అయితే పెద్ద కుమారుడు గమనించిన తర్వాత ఒక రోజున తల్లిని అడుగుతూ ఉన్నాను, అయ్యా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నీకేం తక్కువైంది, నువ్వు ఎందుకు ఎట్లా ఏడుస్తున్నావు? తమ్ముడు చెప్తే నేను నమ్మలేదు, నేను కూడా చూస్తున్నాను, ఆ రోజులను బట్టి నేను గమనిస్తున్నా, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు నువ్వు అని చెప్పి కుమారుడు తల్లిని అడిగాడు. తల్లి వాడిని చూసి ఇంట్లో శవం ఉందిరా అన్నాడు. ఇంట్లో ఒక శవం ఉందిరా అనేసి చెబితే శవం ఉండడం ఏంటమ్మా, అందరూ బ్రతికి ఉంటే అందరం హాయిగా ఉన్నాం, శవం ఎక్కడుంది అని అడిగాడు కొడుకు. అడిగితే అవనింది, లేదయ్యా శవం ఉంది, ఇంట్లో చచ్చిపోయిన వాసన వస్తుంది, కుళ్ళిపోయిన వాసన వస్తుంది, ప్రతిరోజు నేను దానికోసం ఏడుస్తూ ఉన్నాను, ఆ చావుని గురించి నేను ఏడుస్తూ ఉన్నాను, ఆ చచ్చిపోయిన వాని గురించి నేను ఏడుస్తున్నాను, అమ్మ చనిపోయిన వాడు ఎవడో అని అంటే తల్లి అంటుంది, ఆ చచ్చిపోయిన వాడు నీవే అనేసరికల్లా కుమారుడు అన్నాడు, అమ్మ నేను చనిపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, తెలుగుని మాట్లాడుతున్నావా, అసలు జ్ఞానం మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు, నేను ఎదురుగొండి నీతో మాట్లాడుతున్నా నేను అని అంటే అని తల్లి అంటుంది, అయ్యా నువ్వు చచ్చిపోయి చాలా రోజులు అయిపోయింది, కనీసం 3.5 సంవత్సరాలు అయిపోతుంది నువ్వు చచ్చిపోయి. ఈ శవాన్ని నేను మోస్తూనే ఉన్నాను, ఈ భారాన్ని నేను మోస్తూనే ఉన్నాను, ఈ కుళ్ళిపోయిన శవాన్ని నేను మోస్తూనే ఉన్నాను. అందుకే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను, ఈ శవానికి జీవము కలగచేయమని ప్రార్థన చేస్తున్నా, ఈ శవానికి తిరిగి మళ్ళా జీవము పొయ్యమని ప్రార్థన చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను చనిపోవడం ఏంటి, 3.5 సంవత్సరాలు చనిపోవడం ఏంటి, నాకు జీవం రావడం ఏంటి అని తల్లి అడుగుతుంది, కుమారుడు అడుగుతూ ఉన్నాడు. అయితే తల్లి అంటుంది, అయ్యా నీవు లాస్ట్ ఎప్పుడొచ్చావో తెలుసా, గుడికి ఎప్పుడొచ్చావో తెలుసా నీకు, నువ్వు గుడికి వచ్చే ఎన్ని వారాలు తెలుసా నీకు, ఎన్ని నెలలైందో తెలుసా నీకు, ఎన్ని సంవత్సరాలు తెలుసా నీకు,
నువ్వు ప్రార్థన చేసుకొని, నువ్వు వాక్యము చదువుకొని ఎన్ని రోజులు అవుతుందో తెలుసా, ఎన్ని వారాలు అవుతుందో తెలుసా, ఎన్ని నెలలు అవుతుందో తెలుసా, ఎన్ని సంవత్సరాలు అవుతుందో నీకు తెలుసా? అసలు ఉద్యోగం ఉంది కదా అని, చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాననేసి, టైం లేదనేసి నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు, దేవుని సన్నిధిని మర్చిపోయావు, వాక్యాన్ని మర్చిపోయావు, ప్రార్థన మర్చిపోయావు, గుడికి మర్చిపోయి రాకుండా నువ్వు మానేసినావు పూర్తిగా. నువ్వు చనిపోయిన వాడు కాకపోతే, చచ్చిన వాడు కాకపోతే, నువ్వు శవాన్ని కాకపోతే ఇంకేంటి అని అడిగింది తల్లి. అంతే, ఒక్కసారిగా కుమారుడు కుప్పకూలిపోయాడు. ఏం చెప్పాలో, ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఏమి అనాలో భర్త చూస్తూ ఉన్నాడు, రెండో కొడుకు చూస్తూ ఉన్నాడు, ఇద్దరు బిడ్డలు చూస్తూ ఉన్నారు. అందులో రెండో కొడుకు కూడా కాస్త వెనకనే పడ్డాడు, అందులో ఒక కుమార్తె వెనకబడింది. అందరు ఏడవటం మొదలు పెట్టారు. ఒక ఏడుపు, ఒక ప్రార్థన ఇంటిలో ప్రార్థన చేస్తూనే ఉంది, కన్నీరు కారుస్తూనే ఉంది. ఆ నలుగురు బిడ్డల కొరకు, ఆ భర్త కొరకు, ఆ యొక్క సహోదరి, ఆ యొక్క స్త్రీ కన్నీరు కారుస్తూనే ఉంది, కన్నీరు కారుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. ఏ రోజు కూడా ప్రార్థన మానకుండా ఆమె ప్రార్థన చేస్తా ఉంది. నీ ఇంటిలో నువ్వు ఎంతమంది గురించి ప్రార్థన చేస్తున్నావు ఒక తల్లిగా? నీ ఇంటిలో నువ్వు ఎంతమంది గురించి ప్రార్థన చేస్తున్నావు ఒక తండ్రిగా? నీ ఇంట్లో ఎంతమంది గురించి ప్రార్థన చేస్తున్నావు ఒక అన్నగా? ఎంతమంది గురించి ప్రార్థన చేస్తున్నావు ఒక అక్కగా? ఎంతమంది నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు తమ్ముడిగా, నువ్వు చెల్లిగా ఎంతమంది గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీకు నువ్వుగా ఎంతగా ప్రార్థన చేసుకుంటున్నావు? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని వాక్యం చెబుతుంది. పురాతనమైన వాటిని జ్ఞాపకం చేసుకోమని వాక్యం చెబుతుంది. ఏమంటాడు ఇక్కడ? అమ్మా చదువు ఒకసారి ఆ మాట. అమ్మా, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. నీకెంత పెద్ద ఉద్యోగం ఉన్నా, నువ్వెంత గొప్పగా చదువుకున్నా, నువ్వెంత బాగా జీవితం జీవిస్తున్నా, it will not be countable whatever you are living in this world. The luxurious life that will not be countable and accountable. దేవుని వాక్యం చెప్తుందో, దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావా లేదా, అది కౌంటబుల్. నువ్వు దేవుని మందిరంలో, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నవా లేదా, కౌంటబుల్ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా, వాక్యం చదువుతున్నావా లేదా, కౌంటబుల్ ఉంటుంది. యు ఆర్ అన్ అకౌంటబుల్ టు గాడ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. ఈ శరీరానుసారమైన జీవితం 70 లేక 80 సంవత్సరాలు మాత్రమే. అధిక బలం ఉంటే 100 సంవత్సరాలు అయినను వాక్యం ఏమంటుందంటే, ఇది ముఖ్యం కాదు. ఇందులో జీవిస్తున్న నీవు, జీవించిన నీవు దేవునికి నువ్వు అకౌంటబుల్ అని, దేవునికి నువ్వు లెక్క అప్పచెప్పాలని నువ్వు జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నీ కుమార్తె గురించి నువ్వు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంది. నీ కుమారుడు నుంచి ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. దేవుని వాక్యం చెప్తుంది, నీకు టైం లేదు చెప్పడానికి నీకు ఎంత మాత్రము అవకాశము లేదు. when you go with your friends out, వాక్యం చెప్తుంది, నీ ఫ్రెండ్స్ తిరిగేటప్పుడు, లేకపోతే నీ స్నేహితులతో బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే నువ్వు నీ యొక్క బంధువుల ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు టైం లేదా? అప్పుడు టైం ఉందా? దేవునితో ప్రార్థన చేయడానికి టైం లేకపోతే అప్పుడు టైం ఉందా అని సూటిగా అడుగుతున్నటువంటి మాట నేను అడుగుతున్నాను దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది, నా ఇంట్లో శవం ఉందని చెప్తా ఉంటాను. ఏం చెప్తుంది? నా ఇంట్లో శవం, నా ఇంట్లో చచ్చిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడు. చచ్చిపోయిన వారి గురించి ప్రార్థన చేసిన బాధ్యత, జీవ వృక్ష ఫలము తినేటువంటి జీవితం నీలో కావాలి. నువ్వు తినడమే కాకుండా అవ్వం చేసింది, తాను తిన్నటువంటి పాపము యొక్క పండుని, ఆజ్ఞ అతిక్రమం చేసినటువంటి పండుని తన భర్తకి ఇస్తే భర్త కూడా తిన్నాడు. దాంట్లో నువ్వు షేర్ చేసుకోవాల్సింది జీవ వృక్ష ఫలం నువ్వు షేర్ చేసుకోవాలి, జీవంను షేర్ చేసుకోవాలి, ఆత్మీయతను షేర్ చేసుకోవాలి, దేవుని సన్నిధిని షేర్ చేసుకోవాలి, వాక్యాన్ని షేర్ చేసుకోవాలి, దేవుని సహవాసాన్ని షేర్ చేసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలు, అది కావాలి నీకు ఈ రోజున. అది లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవని వాక్యం చెప్తుంది. సూటిగా దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. నీ ఇంట్లో దారి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, నీకు తెలుసా? నీవు గమనిస్తున్నావా? నీకు తెలిసి నువ్వు నార్మల్ గా ఉన్నావా? నువ్వు ఎలా ఉన్నావు ఈ రోజున? నీ ఇంట్లో శవం ఉంటే, నీ ఇంట్లో జీవం లేని ఒక వ్యక్తి ఉంటే, చనిపోయిన ఒక వ్యక్తి ఉంటే, నువ్వు కరెక్ట్ గా ఉండగలుగుతున్నావు? ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు? ఎలా నెమ్మది కలిగి ఉంటున్నావు? ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదని దేవుని వాక్యం సూటిగా నేను అడుగుతున్నాను. చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తున్నామని అంటే, ఆయన అంటాడు ఇక్కడ, నీవు ఎవరి మనసునైనా నొప్పిస్తున్నావేమో, ఎవరి హృదయాన్నైనా నొప్పిస్తున్నావేమో, ఎవరినైనా పెద్దవాళ్ళను బాధిస్తున్నావేమో, దుఃఖిస్తున్నావేమో, కష్టపెడుతున్నావేమో, శ్రమ పెడుతున్నావేమో, లేకపోతే ఎవరైనా నువ్వు గాయపరుస్తున్నావేమో, జాగ్రత్త, జాగ్రత్త.
నువ్వు చచ్చిన శవమే కానీ మరి ఒకటి కాదు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో పరిచేదా, యేసుతో పరిచేదా, యేసుతో పరిచేదా, యేసుతో పరిచేదా. నీ జీవితం ఎవరితో సాగాలంట? యేసుతో సాగాలి. నువ్వు ఎవరితో సాగుతున్నావు? సమస్యలతో ప్రయాణం చేస్తున్నావా? కష్టాలతో ప్రయాణం చేస్తున్నావా? మనుషులతో ప్రయాణం చేస్తున్నావా? లేక ఎవరితో ప్రయాణం చేస్తున్నావు? ఈ లోకంతో ప్రయాణం చేస్తున్నావా? లోక ఆచారాలతో ప్రయాణం చేస్తున్నావా? లోక పద్ధతితో ప్రయాణం చేస్తున్నావా? అంటే నువ్వు లోక ఆచారాలతో ప్రయాణం చేస్తున్నావు, లోక పద్ధతితో ప్రయాణం చేస్తున్నావు, లోకస్తులతో ప్రయాణం చేస్తున్నావు, లోకస్తుల మాటనే నువ్వు వింటున్నావు, లోకస్తుల మాటకి నువ్వు వినిపిస్తున్నావు, లోకస్తులతో నువ్వు జీవిస్తున్నావు, వారికి ప్రాముఖ్యతను ఇస్తున్నావు. యు ఆర్ గివింగ్ ది ప్రిఫరెన్స్ ఫర్ దిస్ వరల్డ్ అండ్ వరల్డ్లీ థింగ్స్ అండ్ వరల్డ్లీ పీపుల్. వాక్యం చెప్తుంది అలాంటికి నీకు ఏ అర్హత లేదు. చచ్చిన శవమై ఉన్నావు. ఏమైనావు? నువ్వు చచ్చిన శవమై ఉన్నావు. నీవు చచ్చిపోయినటువంటి జీవితం కలిగి నువ్వు జీవిస్తున్నావు. నువ్వు శవమై ఉన్నావు. నువ్వు కుళ్ళు కొడుతున్నావు, నువ్వు కంపు కొడుతున్నావు, నీలో వాసన వస్తుంది. వాక్యం చెప్తున్నా ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్య సూటిగా నీతో మాట్లాడుతున్న విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ ఇంటిలో శవం ఉందని దేవుడు వాక్యం సూటిగా నీతో మాట్లాడుతోంది. నీకు వాసన రావట్లేదా? నీకు కంపు కొట్టట్లేదా? సరి చేసుకోవాలని, సరిదిద్దుకోవాలని, సమకూర్చుకోవాలని, బాగు చేసుకోవాలని, స్వస్థపరచుకోవాలని, తిరిగి మరలా జీవము కలిగి ఉండాలని, జీవము కలిగి నువ్వు జీవించాలని, జీవము పోయాలని, పోయేవాడిని నువ్వు కలిగి ఉండాలని నీకు అనిపించట్లేదా? ఆమేన్, హల్లెలూయా. మనకు మన ఇంటిలో ఏదైనా డ్రైనేజ్ మన ఇంటి దగ్గర, మన ఇంట్లో నిండిపోయింది అనుకో, ఏమొస్తుందండి? మనం ఎవరిని పిలుస్తామండి? ఎవరిని పిలుస్తాం? ఎవరు పిలుస్తాం? క్లీన్ చేసే వాళ్ళని పిలుస్తాం. పిలిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి క్లీన్ చేయిస్తాం. బయట డ్రైనేజ్ నిండిపోయినా వాళ్ళని పిలుస్తాం. మరి ఇంటిలో డ్రైనేజ్ లో చేస్తున్నటువంటి ఆ కంపెనీ ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు? క్లీన్ చేసుకుంటున్నావు. మరి నీ ఇంటిలో ఉన్న ఆ కంపెనీ క్లీన్ చేసుకోవా? ఆ కుళ్ళిపోయిన వాసన నేను క్లీన్ చేసుకోవా? అలాగే పిలుస్తూ ఉంటావా? దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. గర్భవాసి నైనది మొదలుకొని దేవుడు నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు? ఎరిగినటువంటి వాడు. అంతేనమ్మా? మనసారి చదువు ఆ మాట. గర్భవాసి నైనది మొదలు. కీర్తన గ్రంథంలోకి వెళ్ళిపో ఒక్కసారి. కీర్తన గ్రంథంలోకి వెళ్ళిపో 9వ వచనం చదువు మళ్ళీ ఒక్కసారి. దాని కింద వచ్చుకుంటాం. గర్భమున పుట్టిన గర్భమున తీసినటువంటి వాడము నీవే. నా తల్లి యొక్క స్తన్యపానము చేయించు ఉండగా నీవే కదా నాకు నమ్మకము పుట్టించిన. గర్భవాసి మొదలుకొని నాకు ఆధారము నీవే, నాకు ఆశ్రయము నీవే, నాకు అండ నీవే, నాకు కొండ నీవే, నా బండ కూడా నీవే. నీవే నాకు ఆశ్రయమై ఉన్నావు, నీవే నాకు ఆధారమై ఉన్నావు అని చెప్తుంది. ఇంకేమంటున్నా అక్కడ? నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు కూడా నీవే నీవే నీవే. హల్లెలూయా. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. హన్న తన గర్భమున మోస్తున్నటువంటి బిడ్డ విషయంలో ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది.
లేకపోతే సమయాలు అక్కడ ఉండేవాడు కాదు, మందిరంలో ఉండేవాడు కాదు, పరిగెత్తుకొని వచ్చేవాడు. ప్రేమ దేవుని కదా, మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఎలాగైతే ఏడుస్తూ ఉన్నారో, హాస్టల్కి పంపిస్తే ఎలాగైతే ఏడుస్తూ ఉన్నారో, లేక కాలేజ్ పంపిస్తే ఎలాగైతే ఏడుస్తున్నారో, రెసిడెన్షియల్ కాలేజ్ పంపిస్తే ఎలాగైతే ఏడుస్తున్నారో, ఉండలేక మేము వచ్చేస్తామని ప్రేమ దేవుని మీద అలా సమయాలు అనలేదు. ప్రేమ దేవుని మీద he did not go to hostel, he did not go to residential college, he did not go to residential school. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరానికి వెళ్ళాడు. తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని విడిచిపెట్టి 5 ఏళ్ల ప్రాయంలోనే, చిన్న ప్రాయంలోనే మందిరంలో విడిచిపెట్టబడ్డాడు. దాని కారణం ఏంటంటే అతడు దేవుని చేత ఏర్పరచబడ్డవాడు కనుక, దేవుని చేత పిలువబడ్డాడు కనుక, దేవుని చేత వాగ్దానము చేయబడ్డాడు కనుక, తల్లి యొక్క కుమారుడి విషయమై వాగ్దానము చేసినది కనుక. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది ఏంటంటే ఇక్కడ మందిరంలో విడిచిపెట్టబడ్డాడు. ఏం చేయబడ్డాడు? సంతోషంగా తోలిన తల్లి చెప్పండి. గర్భమున పుట్టినది మొదలుకొని గర్భవాసినది మొదలుకొని తల్లి తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంది. మరి నీవు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఈరోజున నీ పిల్లల కోసం ఏం ప్రార్థన చేస్తున్నావు? ఈరోజున వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రేమైనటువంటి వారు, నీ దేవుడు నిన్ను కన్నాడన్న సంగతి నిన్ను మర్చిపోతున్నావు. నీ తల్లి నిన్ను కన్నాడన్న సంగతి పిల్లలు మర్చిపోతూ ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. పిల్లలు దారి తప్పిపోతూ ఉన్నారు. పిల్లలు మందిరానికి రాకుండా ఉంటూ ఉన్నారు. పిల్లలు యవనస్తులు. ప్రేమ దేవుడు అన్ని ఎరిగినటువంటి పిల్లలు యవనస్తులే, పిల్లలు కాదు యవనస్తులే. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మందిరంలో కనబడకుండా ఉంటున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఏం ప్రార్థన చేస్తూ ఉన్నారు? వారితో ఏం మాట్లాడుతున్నారు? ఏం సంభాషిస్తూ ఉన్నారు? ఏడు నీ కుమారుడు, ఏడు నీ కుమార్తె దేవుని మందిరంలో ఎక్కడ? చచ్చిన శవమై ఇంట్లో ఉన్నాడు. కంపు కొడుతూ ఉన్నాడు. కంపు కొడుతూ ఉంది నీ కుమార్తె. కుళ్ళిపోయిన వాసన కొడుతూ ఉన్నాడు. కుళ్ళిపోయిన వాసన పడుతూ ఉంది నీ కుమార్తె. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో, దేవుని ప్రార్థనలో లేనటువంటి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె కుళ్ళిపోయినటువంటి శవం వంటి వాడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లా. హల్లెలూయా. ఇది నీకు మాయని మచ్చ. ఇక్కడైనా నువ్వు నీ యొక్క ఆలోచన మారా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? అన్న ప్రార్థన చేసి తన కుమారుడు కొరకై, అయ్యా నువ్వు దేవుని మందిరంలో ఉండాలి, నువ్వు దేవునికి సంబంధించిన బిడ్డవు, నువ్వు దేవుని కుమారుడు, దేవుని మందిరంలో పెరగాలి, దేవునితోనే సహవాసం చేయాలి, దేవుని కొరకే నువ్వు వాడబడతావని గర్భంలో ఉన్నది మొదలు వాడిని విడిచిపెట్టేంత వరకు, వానికి మాటలు వచ్చేంత వరకు వాడికి చెబుతూనే ఉంది. వాడు వెనక కూడా తిరగకుండా చక్కగా మందిరంలోకి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నాడు, అక్కడే పెరిగాడు. వెళ్ళినటువంటి నెలలోనే దేవుడు వానితో మాట్లాడినట్టుగా వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సమయలు అని పిలిచినప్పుడు చిత్తమున వెళ్ళిన వాడా అని ఏలి దగ్గరికి వెళ్ళినాడు, ప్రధాన యాజకుని దగ్గరికి. చిత్తమున యజమానుడా, నా ప్రభు నేను వచ్చాను, ఏంటి అని అడిగితే, నేను పిల్లలు పో అంటున్నాడు. రెండోసారి మళ్ళీ పిలిచి మళ్ళీ నేను పిల్లలు పో అంటున్నాడు. మూడోసారి ఏలి గ్రహించినాడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు వీడితో అనేసి. హల్లెలూయా. నీ కుమారుడితో దేవుడు మాట్లాడుతున్నాడా? నీ కుమార్తెతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా? నీ కుమార్తెతో దేవుడి స్వరము వింటున్నాడా? దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. ఏది నీ పిల్లలు వినాల్సినటువంటి స్వరం ఏది వింటున్నారు ఈరోజున? నీ పిల్లలతో ఏది దర్శనం చూడాలి, ఏం చూస్తున్నారు ఈరోజున? ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ ఏ విషయంలో తిరగాలి, ఏ విషయంలో లోకానుసారంగా తిరుగుతున్నారో జాగ్రత్తగా ఉండవచ్చు. ఆమేన్. హల్లెలూయా. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ గర్భవాసిని అయినది మొదలుకొని నా తల్లి యొక్క స్తన్యపానం దగ్గర నుంచి కూడా నాకు నమ్మకం పుట్టించిన వాడవు నీవే, నా ఆధారము నీవే అని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి కదా 46వ అధ్యాయంలో ఏమంటాడు? ఇక్కడ గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారు, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంఖ్య పెట్టుకున్న వారు నా మాట ఆలకించుడి అని చెప్పి నేనే చేసి ఉన్నాను. ఎత్తుకొని వాడను నేనే, తల నెరవి వరకు, వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. సంఖ్య పెట్టుకున్న వాడను నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించే వారిని కూడా నేనే. చాలా పూర్వము జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడము. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. ఇది ఆయన చెప్తున్న మాట. ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు? ఈ రోజున రానటువంటి వారు చాలా మిస్ అయిన, ఈరోజు గుడికి రాకుండా ఉన్నటువంటి వారు
ప్రేమ దేవుని బిడ్డలు వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన ప్రాణమును నీకు ఇచ్చినాడు. తల్లి ఈ లోకంలో తన ప్రాణము నీకు ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవం నీకు ఇచ్చినాడు, ఈ లోకంలో జీవింప చేయమని. తల్లి తన గర్భంలో నిన్ను మోసి ఏం చేసింది? 9 మాసాలు మోసి బాధలు భరించి ప్రసవ వేదన అనుభవించి నిన్ను కన్నది. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం చూస్తున్నావు? నీ తల్లిని, నీ తండ్రిని. ఇటు పిల్లల విషయంలో తల్లిదండ్రుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లలకు తల్లిదండ్రుల విషయమై పిల్లల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాం మీరు వచ్చిన మనం? ఎలా ఉన్నాం మనం మీరు వచ్చిన? ఏ స్థితిలో ఉన్నాం మనం మీరు వచ్చిన? ఆ జీవ వృక్ష ఫలములను భుజించాలంటే ఆ జీవం గల ప్రాణము కలిగినటువంటి ఆ జీవాధిపతితో నువ్వు ఉండాలి. ఉన్నవా? ఆయన పైన ఆధారపడాలా? ఉన్నవా? ఆయన ఆశ్రయించాలి, ఆశ్రయించావా అని అంటే లేదు అని చెప్పాలి. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, 10,000లో నిన్ను పోల్చగా ప్రేమ చాలయ్యా. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, 10,000లో నిన్ను పోల్చగా దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆయన ప్రాణం మనకు పెట్టినాడు, ఆయన ప్రాణం మనకి ఇచ్చాడు. ఆ తల్లి వేదన, ఆ తల్లి బాధ. హల్లెలూయా. 9 మాసాలు మోసి కన్నది, ప్లస్ వాడిని ప్రయోజకుని చేసింది. వాడేమైపోయాడు పెద్ద అయ్యాక? చెప్పండి, చచ్చిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ తల్లి వేదన అంతా కూడా ఏంటంటే వారితో ఒక్క మాట కూడా మాట్లాడిందా వారితో? ఒక్క మాట కానీ ఏం చేస్తుంది? ఏడుస్తా వారు చనిపోతే మనం ఏం చేస్తాం? మనం కూర్చొని ఏడుస్తాం కదా. ఇవాళ పోరు ఏడుస్తున్నాడు కానీ ఆమె హల్లెలూయా. ప్రేమ దేవుడు అలా ఏడుస్తూ ఉంది. ఆ ఏడుస్తూ ఉన్నటువంటి దాన్ని రెండో కుమారుడు చూశాడు. తర్వాత పెద్ద కుమారుడు చెప్పినాడు. పెద్ద కుమారుడు అడిగినాడు. ఆ తర్వాత వారి గురించి చెప్పింది ఆమె. అలా ఏడ్చే తల్లిదండ్రులు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వదిలేలా, ఈరోజు మనం వదిలేస్తాం. ఆమె వదిలేయలేదు. ఒక సంఘంలో నిజంగా జరిగిన సంఘటన. ఎక్కడ జరిగిందని మీరు అడిగితే నేను చెప్తాను. ఎక్కడంటే నిజామాబాద్లో జరిగింది. ఎక్కడ? నిజామాబాద్లో జరిగింది. మా అన్నయ్య వాళ్ళ చర్చ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కుమారుడు వచ్చాడు మందిరానికి. కన్నీరు కారుస్తూ వచ్చాడు. కన్నీటి పర్యంతమై దేవుని ఆరాధన చేశాడు. అంత అయిపోయాక ఇక్కడికి వచ్చి మోకరించి ఏడవడం మొదలుపెట్టాడు. సేవకుడు అడిగాడు, అమ్మా ఏంటి సంగతి అంటే, ఇదిగో నా కుమారుడు చచ్చిపోయి మరలా బ్రతికినాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికి వచ్చినాడయ్యా. ఇదిగో ఇక మీదట నీకు అప్పగిస్తున్నా, వీడిని వాడుకో. అమ్మా దానికి టైం ఉండదు కదా.
ఇక మీద టైం ఉంటుందయ్యా, ఇక్కడ మీద టైం ఉంటుంది. ఇది ఎలా సాధ్యమైంది? వాడు చెప్తూ ఉన్నాడు, నా తల్లి నన్ను మరలా కన్నది, నా తల్లి నన్ను మరలా బ్రతికించు, గర్భంలో పేగులు చుట్టుకున్నాయని చెప్పి డాక్టర్ చెప్తే ఆ తల్లి నన్ను చాలా కష్టపడ్డది, చాలా పోరాడింది. గర్భంలో పడుతున్న వేదనకు అది కాకుండా మెడకు ప్రేగు చుట్టుకుపోయి ఉన్నటువంటి పరిస్థితిలో తల్లి అయినా చనిపోతుంది, బిడ్డ అయినా చనిపోతుంది, ఇద్దరు ఎవరు బ్రతుకుతారు, అది ఒక్కరు మాత్రమే బ్రతుకుతారని చెప్పినప్పుడు కూడా తల్లి భయపడకుండా ధైర్యంగా పోరాడింది కుమారుని కోసం. ఆ కుమారుడు తల్లి ప్రేమను తృణీకరించే పరిస్థితికి వచ్చాడంటే భారత దుర్మార్గుడు దరిద్రుడు ఇంకొకడు లేడు అని చెప్పొచ్చు. అందుకే వాక్యం ఏమంటుందంటే, అంత కష్టమైనా అయ్యా నా ప్రాణం పోయినా పర్లేదు, తల్లి అంటుంది నా కుమారుని మాత్రం బ్రతికించు. నేను లోకాన్ని చూసా, నా కుమారుడు బ్రతకాలి, నేను పోయినా పర్వాలేదు, భర్తను నమ్మనుకోకపోతే ఇలాగా కావాలని ఇంకో కుమారుని కందాం అని తల్లి అంటుంది. మోసింది నేను, కంటుంది నేను, నా ప్రాణం నా కుమారుని కోసం కంటే ఎక్కువ కాదు నాకు. అలాంటి పరిస్థితుల్లో తల్లి అంతగా ప్రేమిస్తుంది పిల్లల్ని. తను చనిపోవడానికనే సిద్ధపడుతుంది, కానీ కుమారుని మాత్రం బ్రతికించుకుంటుంది, బాగు చేసుకుంటుంది. నువ్వేం చేస్తున్నావు? ఆమేన్, ఆమేన్. ఆ కుమారుడు తల్లి ప్రేమని, తండ్రి ప్రేమని గుర్తించలేకపోతే పశువు కంటే హీనమని వాక్యం చెప్తోంది. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఈయన కుమారుడు అయ్యా, చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, చాలా సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తున్నా నాకు గర్వంగా ఉందని సేవకుడు ఆలింగనం చేసుకుంటే తల్లి సంతోషపడుతుంది, ఆనందపడుతుంది. హృదయంలో ఆనందం, మనస్సులో ఆనందం, సంతోషం. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నా కుమారుని మరలా కన్ని తీసుకొచ్చాను, చచ్చిన నా కుమారుని బ్రతికించి తీసుకొని వచ్చాను. ఇదిగో అయ్యా తీసుకో. ఎవరు చెప్తుంది? దేవుని సేవకునికి అప్పగిస్తుంది. హల్లెలూయా. అలాంటి తల్లి ప్రేమ కావాలి, అలాంటి తల్లులు కావాలి నాకు ఈ రోజున. నీ కుమారుడు, ఇక్కడ కూర్చున్న వారి కుమారులు ఎంతమంది కుమారులు అయితే రాకుండా ఉంటారో మీరు చేయలేబట్టండి, ప్రార్థన చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కుమారుల కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన నువ్వు చేయాలి. బాధపడడం, వేదన పడడం, దుఃఖపడడం ప్రేమని దేవుని బిడ్డలు కాదు. ప్రేమని దేవుని బిడ్డలు కన్నీటి ప్రార్థన నువ్వు చేయాలి. నీ శరీరాన్ని నలుగొడక తిరిగి నీ కుమారుని బ్రతికించుకోవాలి. తిరిగి నువ్వు మరణ కుమారునికి జీవాన్ని పోయాలి. కడుపులో ఎలాగైతే నువ్వు చనిపోయినా పర్వాలేదని వాడిని బ్రతికించుకున్నావో, పోరాడినావో, నువ్వు మరలా పోరాడు. దేవునికి తోడుగా ఉంటాడు. వాక్యం ఏమంటే 49వ అధ్యాయం చదువు సార్ దయచేసి. 14, 15, 16 వచ్చు త్వరగా. యెషయా గ్రంథం 49, 14, 15, 16 వచ్చిన. అయితే సియోను యెహోవా నన్ను మర్చిపోయి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనిచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరుస్తారేమో, కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అని చెప్పినటువంటి గొప్ప దేవుడు. చూడుము, నా అరచేతులు నేను చెప్పుకొని ఉన్నా. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని Thank you.
సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. తల్లి మరచిన కానీ నేను నిన్ను మరువను విడువను ఎడబాయను, చూడము నా అరచేతులని నేను చెక్కుకున్నాను అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, వాక్యము సెలవిస్తున్నటువంటి ఈ చక్కటి మాటలు మనం వింటూ ఉన్నాం. విన్నా మీరు వచ్చిన మన ఇంట్లో ఏముందట చెప్పండి అందరూ. ఎవరో ఇంట్లో శవం ఉందో మీకు మాత్రము తెలుసు. ఆ శవాన్ని, కుళ్ళిపోయిన శవాన్ని, కంపు కొడుతున్న శవాన్ని ప్రేమ దేవుని బిడ్డలారా మీరు ప్రేమ చేసుకోవాలి. తిరిగి మరలా జీవము పోసుకోవాలి, జీవింప చేసుకోవాలి. దానికి కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన మీ గృహాలలో జరగాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. లోకానుసారంగా, శరీరానుసారంగా లోకస్తుల ప్రేమ దేవుని జీవిస్తూ లోక క్రియల చేత, లోక స్నేహం చేత చెడిపోయి పాడైపోయినటువంటి పరిస్థితుల్లో ప్రేమ దేవుని దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. వాటన్నిటిలో నుంచి వాడు విడుదల పొంది ఆ తప్పిపోయిన కుమారుని విషయంలో దేవుడు ఎలాగైతే ఆ తండ్రి తిరిగి తన కుమారుని చేర్చుకున్నాడో అలాగ నిన్ను, నన్ను, మనందరినీ చేర్చుకుని గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఎలాంటి దేవుడు ఆయన? తను చేర్చుకునే దేవుడు, తిరిగి మళ్ళా చేర్చుకునే దేవుడు. ఈ రోజున కష్టపడాల్సింది, శ్రమ పడాల్సింది, మరొకసారి ప్రసవ వేదన మళ్ళీ పడాల్సిందే. హల్లెలూయా. కాకపోతే అప్పుడు నువ్వు ఒక్కదానివే పడ్డావు, ఇప్పుడు మాత్రము నువ్వు సంఘాన్ని నీతో కలుపుకో. ఆమేన్, హల్లెలూయా. నీకు తోడుగా, నీకు అండగా, నీకు కొండగా, నీకు బండగా, నీకు కోటగా, నీకు ఆశ్రయంగా వారు నిలబడతారు. నువ్వు ఒక్కదాన్ని పడాల్సిన అవసరం లేదు, వారు కూడా నీతో పడతారు. నీ సేవకుడు కూడా కలుపుకో. ప్రేమ దేవుని బిడ్డ వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నాం. తను కూడా ప్రార్థన చేస్తాడు నీ విషయంలో, తను కూడా ఉపవాసం ఉంటాడు నీ విషయంలో. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. తిరిగి మన పిల్లల్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. జీవ వృక్ష ఫలమును తిరిగి వారికి మనము ఇవ్వాలి. చచ్చిన వాడిని తిరిగి మరలా మనం ఏం చేయాలి? లాజరు బయటికి రా అని పిలవాలి. మరలా వాడు తిరిగి మరలా గెంతుతో బయటికి రావాలి. కట్లు విడిపోవాలి, చీకటి విడిపోవాలి, మరణ బంధకములు విడిపోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఒక్కసారి ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. వాడు చాలా కష్టపడుతున్నాడండి. అయ్యా వాడు చాలా కష్టపడుతున్నాడు, ఆమె నా కుమార్తె చాలా కష్టపడుతుంది, వారికి టైమే దొరకట్లేదు. ఈ సోది మాటలు దయచేసి మీరు మాట్లాడొద్దు. మీకు తెలుసు బాగా వాళ్ళు ఎలా ఉన్నారో. నాకన్నా ఎక్కువ మీకు బాగా తెలుసు. నిజం చెప్పాలంటే మీకన్నా ఎక్కువ నాకే తెలుసు. కాబట్టి ప్రార్థన చేయాల్సిన బాధ్యత కూడా మన పైననే ఉన్నది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏదైతే కోల్పోయినామో జీవవృక్ష ఫలమును ఏదైతే తోటలో అది మరణ దేవుడు ఇస్తానంటున్నాడు. దాని వల్ల మనం జీవించుకోవాలి. ఆయన తలుపు తెలిసి తరచున్నాను అంటున్నాడు. ఆయన తిరిగి సహవాసం చేస్తాం. ఆయన తన సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఆయన తన సింహాసనం మనను కూర్చుని పెట్టుకుంటున్నాడు. వాక్యం చెప్తుంది. అది మనం కోల్పోవద్దు. మన హృదయాన ఆయన సింహాసనాలు మనం చేసుకుందాం. వాక్యం సెలవిస్తున్న రీతిగా గర్భవాసన మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉన్నావు, నీవే నా దేవుడవై ఉన్నావని దేవుడు నీతో మాట్లాడినాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వమున జరిగిన వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. 25 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం నువ్వు మారుమనసు పొందినప్పుడు నీ జీవితం ఎలా ఉండిందో, ఎలాంటి ప్రార్థన జీవితం, ఎలాంటి మారుమనసు జీవితం, ఎలాంటి రక్షణ జీవితం, ఎలాంటి ఆత్మీయ జీవితం నువ్వు కలిగి ఉన్నావో, ఒకవేళ నువ్వు కోల్పోయినావేమో, నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉన్నావేమో, మరలా నువ్వు బ్రతుకుమని దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు ఒక ఆయన, గోడతో తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవాకు తన సేవకుడికి ప్రత్యక్షమైంది. నువ్వు వెళ్ళి నా సేవకుడితో మాట్లాడమని చెప్తూ ఉన్నాడు. వాడు రోగగ్రస్తుడై ఉన్నాడు, వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, మరణ పడకలో ఉన్నాడు, మరణించబోతూ ఉన్నాడు. దేవునికి సందు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? దైవ సేవకుడు వచ్చాడు. ఇదిగో నీ ప్రార్థన వినపడింది, ఇదిగో నీ మొర నాకు వినపడింది, నీ కన్నీరు నేను చూచినాను, ఇదిగో నా కవిని నేను దాచాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తాను. చనిపోయే నీ కుమారుని, పడిపోయే నీ కుమార్తెని తిరిగి బ్రతికించుకునే శక్తి, ఆ బలము కేవలం ప్రార్థనకు మాత్రమే ఉన్నదన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి యవనస్తుల మందిరంలో ఒక
కంబమై స్తంభమై ఉండాలని, ఒక ద్వారమై ఒక గుమ్మమై ఉండాలని వాక్యము చెబుతూ ఉంది. ఏది నీ గుమ్మం? ఏది నీ యొక్క ద్వారం? ఏది నీ మూల స్తంభం? ఎక్కడ? నువ్వు వస్తున్నావు, బాగానే ఉంది. ఎక్కడ? వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, సరి చేసుకోవాలా, సరిదిద్దుకోవాలా, సమకూర్చుకోవాలా, బాగు చేసుకోవాలా, స్వస్థపరచుకోవాలా. సమయం మించిపోక ముందుగానే మనల్ని మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో బాగు చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగబట్టి దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.